28వ అధ్యాయంలో ఉన్నాము. 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం మాతాజీ. మీకేమన్నా కొన్ని పాయింట్లు గుర్తుంటే కొంచెం షేర్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను రాసుకోలేదు కానీ నేను వింటున్నాను. ఒక్క పాయింట్ చెప్తాను మాతాజీ, మిగిలిన వాళ్ళు చెప్తారేమో. ఇప్పటికొచ్చి విన్న దాంట్లో మాతాజీ, అంటే ఈ అష్టాంగ యోగా అవన్నీ చెప్పారు కదా, అందులో ఎలా కూర్చోవాలి, ఎలా గాలి తీసుకోవాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి పరమాత్మ మీద, ఇవన్నీ చెప్పారు. కానీ అల్టిమేట్ గా ఏంటంటే భక్తి యోగం అనేది సులువు, ఇవన్నీ చేయడం చాలా కష్టంతో కూడిన పని మాతాజీ. భక్తి యోగంతో అయితే మనం సులువుగా భగవంతుడి మీద ధ్యానం లగ్నం చేయొచ్చు అనేది నాకు అర్థమైంది మాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఇంకా నిన్నటి శ్లోకాలలో అయితే క్లుప్తంగా వెళ్తే మనకు 17వ శ్లోకంలో భగవంతుడు నిత్య సుందరుడు, ఎప్పుడు నవయవ్వనంలో ఉంటారు. ఆ తర్వాత భక్తులని అనుగ్రహించాలని ఎప్పుడు ఆయన ఆతురతతో ఆసక్తిగా మన కోసం ఎదురు చూస్తారు అనేది 17వ శ్లోకంలో చూసాం. 18లో వచ్చేసి భగవంతుడి యొక్క మహిమలు, అవి భక్తుల మహిమల్ని వృద్ధి చేస్తాయి. ఆయన లీలలు వింటూ ఉంటే భక్తుల్ని మనం ఇండైరెక్ట్ గా కీర్తించడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు అనేది సుస్థిరతం అవుతుంది అని చెప్పి ఈ 18లో తెలుసుకున్నాము. ఇంకా 19లో వచ్చేసి ఈ విధంగా భక్తి యోగం అందే సదా లీనమై ఉండే యోగి తన యందు భగవంతుణ్ణి నిలుపుకొని ఆయన భగవంతుడు ఎలా నడుస్తున్నారు, ఎలా సేనించారు, ఎలా ఆసీనుడై ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన ధ్యానంలో పెట్టుకుంటారు అనమాట. ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరులు, ఆకర్షణీయమైనవి. ఆయన యొక్క లీలలు ఎంతో అందంగా ఉంటాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ధ్యానంలో వచ్చి భగవంతుడి లీలలు చేయాలి యోగి అనేది మనం ఈ 19వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇంకా 20వ శ్లోకంలో వచ్చేసి ఆ భగవంతుడి యొక్క నిత్య రూపమును ఆయన మనసులో సంలగ్నం చేసుకోవాలి యోగి అనేవాడు. అట్లా ఆ భగవంతుడు ప్రతి జీవి యొక్క హృదయ కమలంలో ఉంటాడు. పరమాత్మ రూపంలో భగవంతుడు ఆ యొక్క రూపాన్ని ఆయన చూశారనమాట. చూసిన తర్వాత ఇంకా భగవంతుడి యొక్క పాదాల నుండి తల వరకు ఉండేటువంటి అంగాలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రతి అంగం మీద ఇప్పుడు యోగి ధ్యానం చేస్తున్నారనమాట. అది మనం 21వ శ్లోకంలో నుండి చూస్తాము. మరి 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క గోళ్ళు, నఖం అంటే గోళ్ళు అనమాట. వీటిని మనం ధ్యానించటం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఏదైతే అజ్ఞానం ఉందో అది వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల ఈ యోగి ఆ భగవంతుడి యొక్క పాదాలలో ఉన్నటువంటి ఆ గోళ్ళు ఉన్నాయి కదా, వాటి నుండి వచ్చేటువంటి తేజస్సుని ధ్యానం చేస్తారనమాట. అట్లానే మనం భక్తి యోగంలో ఉన్న వాళ్ళని కూడా మనం గుడికి వెళ్ళినప్పుడైనా దేవుడి మందిరంలో ఉన్న భగవంతుడి రూపాన్ని, పాదాలని మనం మొట్టమొదట ధ్యానం చేసుకోవాలి. అక్కడ నుండి మనం చూడటం అనేది మొదలు పెట్టాలి. అట్లానే మనకు కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది నశించిపోతుంది అని ఈ 21 శ్లోకంలో మనం చూస్తాం మాతాజీ. తర్వాత ఇంకా శ్లోకం చదువుతాం. మీరు అది కూడా చెప్పారు కదా మాతాజీ నిన్న, అంటే డిస్టర్బెన్స్ నా మధ్యలో నా ఫోన్ వచ్చింది, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి భగవంతుని చూడడం అనేది కూడా నిన్న చెప్పారు మాతాజీ. పాదాల నుంచి పై వరకు వెళ్ళాలనేసి. అవును మాతాజీ. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాదాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఏ అంగం మీద ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏ ప్రయోజనం కలుగుతుంది అనేది 21 శ్లోకం నుండి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క గోళ్ళు చూసాము, ఆ గోళ్ళను చూడటం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి వెళ్ళిపోతుంది. ఆ విషయం ఈ యొక్క 21వ శ్లోకంలో మనం తెలుసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుని భక్తులను కూడా ధ్యానించాలని కూడా చెప్తుండ్రు మాతాజీ. అది ఒక శ్లోకంలో చెప్పారు. అవును,
భక్తులను కూడా ధ్యానించాలి అని చెప్పి అంటే ఆ అవును. భగవంతుణ్ణి ధ్యానించటం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో భగవంతుని భక్తుల్ని ధ్యానించటం అప్పుడు కూడా అదే ప్రయోజనం వస్తుంది. మన ఉదాహరణంగా మనం శ్రీల ప్రభుపాద గారిని కూడా చెప్పుకున్నాం మాతాజీ. ఇప్పుడు మన శ్రీల ప్రభుపాద గారి లీలామృతం విన్నాము. అది మనం భాగవతంలో భగవంతుడి లీలలు వింటున్నప్పుడు మనకి ఏదైతే ప్రయోజనం వస్తుందో అట్లానే ప్రభుపాద గారి లీలామృతం వింటున్నా అదే ప్రయోజనం అనేది మనం పొందుతాం అన్నమాట. అది అక్కడ మనకి ఆ శ్లోకంలో 19వ శ్లోకంలో అనుకుంటా అనమాట. ఆ యశస్సు అనేది పెరుగుతుంది భగవంతుడి యొక్క భక్తులకి. వాళ్ళ యశస్సు ఆయన పెంచుతారు. అది తెలుసుకున్నాం మాతాజీ. ఇంక 21వ శ్లోకానికి వెళ్దాం. సంచింతయేద్భగవత్సరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తంగరక్తవిలసన్నఖ చక్రవాల జ్యోతిస్భిరాహతమహత్ హృదయాంధకారం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. చదువుతాను మాతాజీ. ఓకే. సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహద్రుత హృదయాంధకారం. హరే కృష్ణ మాతాజీ. స్క్రోల్ చేయాలి మాతాజీ పైకి. ఓకే మాతాజీ. భావము: పరతత్వపు నిరాకార లక్షణముపై మనుజులు మనస్సును కాదు మాకు తొలుత భక్తుడు ఇంగ్లీష్లో వచ్చింది మాతాజీ, వేరేది వచ్చింది. అది కూర్చో. తొలుత భక్తుడు వజ్రము అంకుశమును ధ్వజమును పద్మము చిహ్నము యున్న భగవత్పాద పద్మములపై మనసును లగ్నము కావింపవలెను. వాటి సుందరమగు నఖముల తేజము వెన్నెలను బోలి హృదయపు గాఢాంధకారమును నశింపజేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తొలుత భక్తుడు వజ్రము అంకుశము ధ్వజము పద్మము చిహ్నితమైన భగవత్పాద పద్మలపై మనస్సును లగ్నం కావింపవలను. వాటి సుందరమగు నఖముల తేజము వెన్నెలను పోలి హృదయపు గాఢాంధకారమును నశింపచేయును. ఇప్పుడు మనం నిన్నటి వరకు భగవంతుడి యొక్క శరీరం చూసాం, దానిలో పాదాలు అనేవి కొలవాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భగవంతుడి యొక్క పాదం కింద అరికాల్లో ఈ చిహ్నాలు ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయంటే వజ్రం ఉంది. వజ్రం అంటే ఇప్పుడు వజ్రము ఇంద్రుడి యొక్క ఆయుధం అన్నమాట. ఆ చిహ్నం ఉంది భగవంతుడి యొక్క పాదాల్లో. ఆ తర్వాత అంకుశం అంటే ఇప్పుడు మనం ఏనుగులు పెంచేవాళ్ళు ఏనుగుల్ని కంట్రోల్ చేయాలంటే ఆ ఏనుగు మీదకి ఎక్కి అంకుశంతో పొడుస్తారనమాట. ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్తూ ఉంటారు. అది అలాంటి గుర్తు ఆ భగవంతుడి యొక్క పాదాలలో ఉందన్నమాట. ధ్వజం అంటే జెండా. ఇప్పుడు మనం ఏదైనా విజయం సాధించామనుకోండి, జెండా ఎగరేస్తాం. అది జెండా, ధ్వజం అంటే జెండా అనమాట. ఆ గుర్తు ఆ చిహ్నం ఉంది పాదాలలో. ఇంకా ఏంటంటే పద్మము, భగవంతుడి పాదాల్లో పద్మం అనే చిహ్నం కూడా ఉందన్నమాట. చిహ్నమైన భగవత్ పాదములపై మనస్సును లగ్నం కావించాలి. వీటన్నిటి మీద కూడా యోగి తన యొక్క ధ్యానాన్ని నిలుపుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క సుందరమగు నఖముల తేజస్సు. నఖములు అంటే గోళ్ళు. ఆయన యొక్క గోళ్ళ నుండి తేజస్సు వస్తున్నదట. ఆ తేజస్సు ఎట్లా ఉందంటే చంద్రుడి యొక్క కాంతి ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. చంద్రుడి కాంతి మనకి ఎప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట. అట్లాంటి కాంతి అనేది వస్తున్నది భగవంతుడి గోళ్ళ నుండి అనమాట. అది దర్శించడం వల్ల ఏమవుతుందంటే హృదయంలో ఉండేటువంటి అంధకారం అనేది నశిస్తుంది అనేది ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాము. శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు, మాయావాదం వీళ్ళేంటంటే మనసులో ఏదో ఒక రూపాన్ని అంటే ఊహారూపం పైన లేదో
తమపై తామో లేదా తమ శ్వాస మీదనో ధ్యానం చేయాలి అని చెప్తుంటారు. కానీ భగవంతుడికి ఇట్లా చక్కటైనటువంటి రూపం ఉంది. ఆ రూపంలో ఉన్నటువంటి ప్రతి అంగం మీద ధ్యానించడం వల్ల, ఒక్కొక్క అంగం ధ్యానించడం వల్ల ఏ ఏ యొక్క ఉపయోగాలు ఉన్నాయి మనకనేది తెలుస్తున్నాయి అన్నమాట. కానీ మాయావాదులు ఎప్పుడు కూడా ఈ పద్ధతి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, శూన్యంలోనూ అట్లా ధ్యానం చేస్తూ అన్నమాట. కానీ మానవుని ఊహ ఎప్పటికీ ఊహ మాత్రమే. శాస్త్రవాక్యం మటుకే శాశ్వతమైనది. మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక చీకటిగా ఉన్న ప్లేస్ లో ఎక్కువ అంటే మసగ మసగ చీకటిగా ఉన్నప్పుడు ఒక తాడును చూసామనుకోండి, దాన్ని మనం పాము అనుకుంటాం. ఎందుకు? అది ఊహించుకున్నాం అనమాట, ఇది పామేమో అని. కానీ మనం ఒక టార్చ్ లైట్ వేసి చూస్తే అది పాము కాదు, తాడు అనేది తెలిసిపోయింది. అందుకే ఎప్పుడు ఊహ ఇలాగే ఉంటుంది. మనం శాస్త్రవాక్యం మటుకే శాశ్వతమైంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం టార్చ్ లైట్ అనేది ఒక శాస్త్రం అనమాట, దాని ద్వారా మనం చూస్తే దాని వాస్తవ స్థితి ఏందో తెలుస్తుంది అనమాట. అందుకనే మనం ధ్యానానికి వచ్చినప్పుడు ఊహలుగా శూన్యంలోగా ధ్యానం అనేది చేయకూడదని ప్రభుపాద గారు ప్రతి శ్లోకంలో కూడా మనకి ఇదే మెన్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. మళ్ళా భగవంతుని గోళ్ళు తేజస్సు చంద్రకాంతిని పోలి ఉన్నాయి. ఆ కాంతి తేజస్సుని చూడగానే భౌతిక అజ్ఞానం నుండి మనం బయటపడతాం. మన అజ్ఞానం ఏంటి? ముఖ్యంగా హరే కృష్ణ మాతాజీ, మనలో ఉన్న ముఖ్యమైన అజ్ఞానం ఏంటి? మనం బాడీ అనుకుంటాం మాతాజీ. నాది నీది అనుకోవడం. అవును మాతాజీ, ఏదైతే అటువంటి అజ్ఞానం, నేను శరీరము అనుకుంటూ ఉండేటువంటి అజ్ఞానం అనేది ఆ భగవంతుడి యొక్క పాదాలను దర్శించినప్పుడు ఆయన గోళ్ళ నుండి వచ్చేటువంటి ఆ తేజస్సు ద్వారా అది ఆ అజ్ఞానం అనేది పోతుందన్నమాట. అందుకే మనం ఇప్పుడు ఇదైతే ధ్యాన యోగంలో కూర్చొని చేస్తున్నారు. మనం అట్లా మరి ధ్యాన యోగులం కాదు కదా. మనం ఆయన చేసే పద్ధతి అంతా మనం పాటించలేం కదా. యమ నియమ తెలుసుకున్నాం కదా ముందు శ్లోకాలలో. ఆయన ఎంత కష్టపడతాడో, ఏకాంతంగా కూర్చుంటాడు, తర్వాత శ్వాస నిలుపుకోవటం, ఇలాంటి ప్రక్రియ అంతా చేస్తున్నాడు. అందుకని ఆయన ధ్యానంలో ఈ యొక్క దర్శనం చేశారనమాట, భగవంతుడి యొక్క పాదాలు గోళ్ళు అనేది. మరి మనం ఎట్లా దర్శించగలుగుతాం? మనం ఎట్లా దర్శించగలుగుతాం భగవంతుడి యొక్క పాదాలు అంటే, మనం గుడికి వెళ్ళామనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క స్వామి యొక్క పాదాలని మనం చూడాలన్నమాట. మనం ఇంట్లో కూడా నిత్యం పూజ చేసుకుంటాం కదా, భగవతార్చన చేసుకుంటాం. అప్పుడు కూడా మనం భగవంతుడికి మనం ఆయనకి వెల్కమ్ చెప్పుకుంటూ ఆసనం సమర్పయామి అంటాం. అప్పుడు ఆయన పాదాల దగ్గర పెడుతూ ఆయన పాదాలని కూడా మనం దర్శించుకోవాలన్నమాట. అట్లా మనం ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకు భగవంతుడి యొక్క పాదంలో ఉండే చిహ్నాలు 4 చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే వజ్రము, ధ్వజము, పద్మము, గొడుగు, శంఖు, సూర్యచంద్రుడు, విల్లు, ధనస్సు, బాణం, చక్రం, అంకుశం, ఇలా ఎన్నో చిహ్నాలు ఉన్నాయన్నమాట భగవంతుడి యొక్క పాదాలకి. ఈ చిహ్నాలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాయి? మనకే. సూర్యచంద్రుడు లేకపోతే మనకి వెలుగు ఎట్లా వస్తుంది? సూర్యుడు లేకపోతే. అట్లనే చంద్రుడు లేకపోతే ఆ నైట్ అనేది వచ్చినప్పుడే కదా మన శరీరం అలసట తీరేటందుకు మనం నిద్రపోవటం అనేది జరిగేది. నైట్ కూడా కాంతిగా ఉంటే మనకు నిద్ర కూడా పట్టదు. అట్లాగే ఏ ఒక్క చిహ్నమైనా భగవంతుడిలో ఉండి, ఆ పాదంలో ఉండే ఏ చిహ్నమైనా కూడా మన కోసం మనకు ఉపయోగపడేవి కనపడుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా 22వ శ్లోకానికి వెళ్తాం. 22వ శ్లోకంలో మనం ఏం తెలుసుకుంటామంటే, విష్ణు పాదాలని ధ్యానించటం వల్ల కలిగే లాభం చెబుతున్నారు అన్నమాట. ఇందాక గోళ్ళ గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు పాదాలు. ఈ పాదాన్ని ధ్యానించటం వల్ల అవి వజ్రాయుధాల్లాగా పనిచేసి మనలో ఉన్నటువంటి మలిన పర్వతాలు ముక్కలు ముక్కలైపోతాయి అని తెలుసుకున్నాం. మనలో ఏ మలిన పర్వతాలు ఉన్నాయి, అవి ఎట్లా తయారయ్యాయి అనేది ఈ శ్లోకంలో 22వ శ్లోకంలో మనం చూస్తాం. అంటారు యచ్చోచనిశ్రుత శరత్ ప్రవరోదకేన తీర్థేన మూర్తి అధికృతేన శివోభూత్
జాతుర్మనశ్యమలశైల నిసృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవత చరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదవండి మాతాజీ. ఇవన్నీ కూడా 4 లైన్లు ఉన్న శ్లోకాలు. మాతాజీ ప్లీజ్, చాలా మంది ఉన్నారు, చదవండి ఎవరో ఒకరు కొత్త వాళ్ళు. హరే కృష్ణ. నేను చదవనా? చదవండి సమతగుణ. హరే కృష్ణ. యచ్చౌచ నిస్పృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూఢ్యధికృతేన శివోభూత్ ధ్యాతుర్మనశ్శమలశైల నిస్పృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం. భగవానుని పాదపద్మములను కడిగిన జలము నుండి ఉద్భవించిన పవిత్ర గంగా జలమును శిరమున దాల్చి మంగళకరుడగు శివుడు పరమ మంగళకరుడయ్యను. ధ్యానపరుడగు భక్తుని మనస్సునందు గూడు కట్టుకునిన పాపపు కొండలను నశింపచేయుటకు ఆ భగవత్పాదములు వజ్రాయుధము వలె పనిచేయును. కనుక వానిపైననే యోగి చిరకాలము ధ్యానము కొనసాగించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ భగవంతుడి యొక్క పాదాలను కడిగిన జలం నుండి ఉద్భవించిన పవిత్ర గంగా జలమును శిరమును దాల్చి మంగళకరుడగు శివుడు పరమ మంగళకరుడయ్యారు. భగవంతుడి యొక్క పాదాలని జలంతో కడిగినప్పుడు ఆ జలమే గంగా జలము అయింది. అప్పుడు పవిత్రమైందనమాట ఆ జలం. అటువంటి గంగా జలాన్ని మంగళకరుడు అయినటువంటి శివుడు తన శిరస్సున ధరించారు. శివుడు అంటేనే మంగళకరుడు. మరి ఆయన ఈ గంగా జలాన్ని ఆయన శిరస్సున ధరించడం వల్ల పరమ మంగళకరుడు అయ్యారనమాట. ఇంకా ఆయనకి శక్తి అనేది, ఆయనకి ఏదైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా వీటి ద్వారానే వచ్చినాయి అన్నమాట. ధ్యానపరుడగు భక్తుని మనస్సునందు గూడు కట్టుకొనిన పాపపు కొండలను నశింపచేయుటకు ఆ భగవత్ పాదములు వజ్రాయుధము వలె పనిచేయును. మనలో భక్తులు మనము ఈ జన్మలోనే మరి అనేక జన్మల నుండి ఎన్నో పాపాలు ఏమో చేశాం, మనకే తెలియదు. అవన్నీ కూడా ఒక పాప కొండలాగా తయారైందనమాట. అంతేకాకుండా మనకి శ్రీల ప్రభుపాద గారు కూడా భాషణలో చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళం మనం ఎందుకు ఇట్లా వచ్చేసామంటే ఆయన అనుభవించే భోగం అంతా చూసి మనకు కూడా ఆ యొక్క భోగం అనుభవించాలి, ఆయన స్వాతంత్రం కావాలి అనే బుద్ధితో వచ్చాం కాబట్టి అది కూడా పాపమే అనమాట. అట్లా అందువల్లే అది ఒక కొండలాగా అయిపోయింది అనమాట. అట్లాంటి ఆ పాప కొండ నశించాలి అంటే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి. అప్పుడు ఆ భగవంతుడి పాదాలని ఆశ్రయించడం వల్ల ఏమవుతుందంటే ఆ పాదాలు వజ్రాయుధంలాగా పనిచేస్తాయిట. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెద్ద కొండ ఉందనుకోండి, చిన్నగా దెబ్బలు కొడితే అది పగలదు. వజ్రాయుధం దాంతోనే అది ముక్కలు ముక్కలు అవుతుంది అనమాట. అట్లానే మనం భగవంతుడి యొక్క పాదాలే శరణ వేడాలి. వేరే వేరే పట్టుకొని మన పాపాలు పోవాలంటే పోవు. భగవంతుడి యొక్క పాదాలని పట్టుకుంటేనే అవి వజ్రాయుధాలాగా పనిచేసి ఆ పాప కొండంతా పిండి పిండి చేయగలుగుతుంది అనమాట. అందుకనే వాటిపైనే యోగి చిరకాలము ధ్యానం చేయాలి అని కపిల భగవంతుడు దేవహూతికి చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు, మనశ్శమల శైల అని అంటే ప్రకృతి పైన ఆధిపత్యం వహించాలని పోగు చేసుకున్నటువంటి ఈ పాప కొండ అని అనమాట. ధ్యాయే చిరం భగవత్ చరణారవిందం అంటే ఆ కొండను వజ్రాయుధంతో ముక్కలు ముక్కలు చేయాలంటే ఎప్పుడు కూడా మనం స్వామివారి యొక్క పాదాలని మనం ధ్యానించాలి అని చెప్తున్నారు. ఇంకా కొంచెం డీటెయిల్ గా ప్రభుపాద గారి భాష్యంలోకి వెళ్తే ఈ శ్లోకంలో శివుని స్థానం ఎంతో ప్రత్యేకంగా పేర్కొనబడింది. పరతత్వ రూప రహితము కనుక మనుజుడు విష్ణు రూపము పైననే లేదా శివుని పైననో లేదా దుర్గాదేవి పైననో గణేశుడి మీదనో ధ్యానం చేయొచ్చని నిరాకారవాదులు పలుకుతాను. కానీ
మనకు అంతకుముందు శ్లోకాలలో కూడా చెప్పారనమాట కపిల భగవంతుడు. ఆ ప్రతి జీవిలో హృదయ కమలంలో ఉండేది భగవత అని. భగవత అంటే దేవాది దేవుడు అయినటువంటి కృష్ణ భగవంతుడు అనమాట. ఇంకా అట్లానే తర్వాత పురుష అని కూడా సంబోధించారు. దానికి కూడా అర్జునుడు భగవద్గీతలో చెప్పారనమాట, పురుష అంటే ఎవరు, కృష్ణుడే అని. అందువల్ల ఈ యొక్క ఎవిడెన్స్ తో మన హృదయంలో ఎవరిని ధ్యానం చేయాలి అనేది ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు కూడా ఆదిలీలలో చెప్తున్నా అనమాట, ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య అని. శ్రీకృష్ణుడే దేవదేవుడు అని. అంతేకాని ఇప్పుడు బ్రహ్మ రుద్రాదులతో సహా అందరూ కూడా ఆయన దగ్గర భృత్యులే. మనం అంతకు ముందు అధ్యాయాలలో చూసాం కదా, సృష్టి అప్పుడు మనకు ఒకసారి మాతాజీ కూడా గోలోక చాప్టర్ చెప్తున్నారు ఏమనంటే, వీళ్ళకి ఈ బ్రహ్మ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల్ని సృష్టిస్తున్నాడు, ఇవన్నీ ఆయన యొక్క శక్తి వల్ల అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఆయనకి ఆ శక్తి కూడా భగవంతుడు ఇవ్వబట్టే ఆయన చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో వీళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట, శివుడు కానీ బ్రహ్మ కానీ ఎవరైనా కానీ. అందువల్ల వాళ్ళ పోస్టులు వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని వాళ్ళకిగా ఆ శక్తి అనేది లేదు, భగవంతుడు ఇవ్వబట్టే. మనకు కారణోదయక సాయి విష్ణు కంటిలో నుండి ఆ యొక్క కిరణాలు రావటం, లక్ష్మీదేవిని తాకటము, ఆ తర్వాత మాయాదేవి తర్వాత సాంబా వచ్చేసి ప్రధానాల్లో నుండి అవన్నీ 24 మూలికలు తీసుకుని వీళ్ళిద్దరు కలవటం ప్రధానాలు. అట్లానే ఎట్లా సృష్టి అనేది ఆరంభమైందని మనకు తెలుసు అనమాట. మామూలుగా చూడటానికి ఏంటంటే మన తల్లిదండ్రులుగా ఇండైరెక్ట్ గా శివ పార్వతులు కనపడుతున్నా వీళ్ళకి ఆ శక్తి వచ్చింది మటుకు భగవంతుడి నుండి అనమాట. ఇది ఇక్కడ మనం ధ్యానం దగ్గరికి వచ్చేసరికి ఎవరిని ధ్యానించాలి అనే దానికి క్లారిటీ కోసం ఇవి చెప్తున్నారు శ్రీల ప్రభుపాద గారు. నాకు ఈ ఎగ్జాంపుల్ గుర్తుండి నేను ఇది చెప్పాను మాతాజీ, బహుశా తప్పైతే క్షమించండి. విష్ణు పాదం నుండి కడిగిన జలం నుండి బహిర్గతమైన పవిత్ర గంగా జలము తన శిరమున దాల్చినందున పరమశివుడు మిగులు ప్రధానుడయ్యారు. ఏందా చెప్తున్నా అంటే అనుకున్నాం కదా, శివుడు అంటేనే పరమ మంగళకరుడు. ఎప్పుడైతే ఈ భగవంతుడి పాదాలని కడగటం వల్ల వచ్చినటువంటి ఆ గంగా జలాన్ని తన శిరస్సున ధరించారో అప్పుడు ఆయన పరమ మంగళకరుడయ్యారు అని చెప్తున్నారు. మనము ఎప్పుడైనా కానీ రుద్రులు దేవాదేవుడు వీళ్ళందరూ ఒకటి అనుకోవటము అది నాస్తికులు అనుకుంటారు అని చెప్పి సనాతన గోస్వామి ఇక్కడ మనకు భాషలో చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఇంకొక పాయింట్ ఈ శ్లోకంలో తెలియజేసిన మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రకృతి మీద సంపర్కం వలన మనకు బద్ధజీవులకు మన మనస్సునందు ప్రకృతిపై ఆధిపత్యం వహించాలి. ఇలాంటి కోరికలతో ఇందాక చెప్పుకున్నాం కదా, మనం అనేక జన్మల నుండి చేసుకున్న పాపాలతో ఒక కొండ తయారైంది. ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక జగత్ నుండి మనం ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనే కోరికతో ఇంకా మలినాలు ప్రోగు చేసుకున్నాం అనమాట. అవన్నీ కూడి ఒక పెద్ద పర్వతంగా తయారైంది. కానీ ఆ పర్వతాన్ని వజ్రాయుధంచే కొట్టబడినప్పుడు ముక్కలు కావాల్సిందే కదా. అట్లానే విష్ణు పాదములని ధ్యానమే చేయటం వల్లే మనస్సునందరి ఈ పాప కొండంతా కూడాను చూర్ణం అయిపోతుంది అనమాట. అనగా యోగి తన మనస్సునందరి కల్మషాలని నశింపజేయ కోరి విష్ణు పాదాలని ధ్యానించాలి. అంతేగాని మళ్ళా చెప్తున్నారు ప్రభుపాద గారు, శూన్యం మీద కాదు, ఈ పాపకొండ నశించాలి అంటే భగవంతుడి పాదాలని ధ్యానించాలి. మనం ఏం చెప్పుకొని ఉన్నా కూడా అంతకుముందు కూడా ఈ శ్వాస మీద నిలుపుకోవటం, ధ్యానం ఇవన్నీ చేయటం శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. కానీ నెక్స్ట్ జన్మ రాకుండా ఉండటానికి ఈ ధ్యానం దగ్గరికి వచ్చేసరికి భగవంతుడిని మనం ధ్యానం చేయాలి. తర్వాత కల్మష కొండంతగా కూడి ఉన్నందున యోగి చిరకాలము ఆ పాద పద్మాల్ని ధ్యానించాలి. కానీ భగవానుని పాద పద్మములనే సతతము ధ్యానించడి వాని విషయం దీనికి అన్యమైనది. విష్ణు పాదములందే సంలగ్నమయ్యుండు భక్తులు అన్యమైన దాన్ని చింతించాలనుకోరు. ఎప్పుడు కూడా మనం ఏ భక్తులని ఉదాహరణగా తీసుకున్నా కూడాను
భగవంతుడి పాదాల్ని భగవంతుడిని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా వేరేది వాళ్ళు ఏమి ధ్యానం చేయరు, వాళ్ళకి వేరే కోరిక కూడా ఏమి ఉండదు. మనకు కులశేఖర్ ఆయన్ని ఆ భక్తుడిని తీసుకుంటే ఆయన అదే అంటారు, స్వామి నిన్ను మర్చిపోయే పని అయితే నాకు ఆ స్వర్గం అక్కర్లా, నన్ను నువ్వు స్వర్గానికి పంపిస్తున్నావు అనుకో, అక్కడ నేను వెళ్ళిన తర్వాత నీ ధ్యానము నీ ధ్యాస నాకు ఉండదు, అంటే నాకు అట్లాంటి స్వర్గం వద్దు, నిన్ను ఎప్పుడు నిరంతరం గుర్తు పెట్టుకునేటువంటి నాకు ఆ నరకమైనా నాకు, నేను నరకానికే వెళ్తాను, ఎందుకంటే నేను గుర్తు పెట్టుకోవాలి అంటే నన్ను నువ్వు నరకానికి వెళ్ళాలంటే నాకు నరకానికి వెళ్ళటానికి కూడా ఇష్టమే, అంతేగాని నిన్ను మర్చిపోయే స్వర్గం నాకు వద్దు అంటారు. అందుకని ఎప్పుడు కూడా భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల్ని భగవంతుడిని ధ్యానం చేస్తారనమాట. యోగాభ్యాసం చేయవాళ్ళు మాత్రమే స్వధర్మ పాలన కావించి దాని ద్వారా ఇంద్రియ నిగ్రహం పడిసి చిరకాలము భగవత్పాదములను తప్పక ధ్యానించాలి. ఇక్కడ మళ్ళా ప్రభుపాద గారు అదే చెప్తున్నారు, యోగి అనేవాళ్ళు తప్పనిసరిగా భగవంతుడి యొక్క పాదాలని ధ్యానించాలి. భగవత్ చరణార విందాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా తెలుపబడింది అనగా యోగి భగవత్ పాదాలని ధ్యానించాలన్నమాట. అంతేగాని శివుని పాదాలు, బ్రహ్మదేవుని పాదాలు, దుర్గాదేవి పాదాలని ఇక్కడ చెప్పలేదు. ముక్తిని పొందాలి అంటే మాయావాదులు అలా చెప్తుంటారు, కానీ ఇది సత్యం కాదు. ఈ విషయం ఇక్కడ ఇందాక నేను చెప్పుకున్నాను కదా, భగవత అనేది ప్రత్యేకంగా పేర్కొనబడింది. భగవంతుడు అంటే విష్ణువు, ఇంకా మరెవరు కాదనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ శివోభూత్ అంటున్నారు, అంటే శివుడు ఎప్పుడు కూడా సర్వదా మహానీయుడు, అంతే కదా. ప్రథమ భక్తుడు ఎవరు భగవంతుడికి అంటే శివయ్య వస్తారనమాట, ఆయనే ప్రథమ భక్తుడు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. ఆయన మహానీయుడు మరియు మంగళకరుడు, అందుకు మనము మంగళంగా ఉండాలి ఇంట్లో, ఇటువంటి అదేంటి ఎప్పుడు కూడా మంగళకరంగా ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఏదైనా చికాకులు అన్నప్పుడు ఏవి పూజలు అవన్నీ చెప్తుంటారు కదా, వాటిలో శివారాధన, అభిషేకాలు, రుద్రాలు చేయించండి ఏవేవో చెప్తూ ఉంటారు. సో అట్లాంటి శక్తి అనేది కూడాను ఈ మంగళకరమైనటువంటి ఈ శివుడికి ఇలాంటి శక్తి ఎట్లా వచ్చిందంటే విష్ణు పాదాల మీద ఉన్న ఆయన పాదాలు కడగటం వల్ల వచ్చినటువంటి ఆ జలాన్ని ఆయన శిరస్సును ధరించటం వల్ల అనేది ఇక్కడ మనకు ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇట్లాగా ఏ శక్తి వచ్చినప్పుడు ఇంకా మనం సాధారణ మనుషులు ఆయన ఒక పాద పద్మాలని ధ్యానించటం వల్ల ఇంకా వేరే చెప్పాల్సింది ఏముందంటారు అంటే, ఆయన పాదాలు మనం ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానము, ఆ తర్వాత ఆ పాపపు కొండలు ఇవన్నీ కూడా పోతాయని ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. నెక్స్ట్ 23వ శ్లోకం మాత్రమే. ఈ 23వ శ్లోకంలో ఏం తెలుసుకున్నా అంటే, యోగి తన హృదయంలో ఏ చిత్రాన్ని నిలుపుకోవాలి అనేది ఈ శ్లోకంలో చూస్తాం అనమాట. ఏ చిత్రాన్ని అంటే లక్ష్మీదేవి ఇప్పుడు వైకుంఠంలో ఎప్పుడు కూడా నారాయణ అలా పట్టుకొని ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంటుంది, ఆయన యొక్క పాదాలు ఎప్పుడు సేవ చేస్తుంటుంది, విసుకుతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క పిక్చర్ ని ధ్యానం చేసుకోవాలని 23వ శ్లోకంలో చూస్తాము. జానోద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః పూర్ణో నిధాయ కరపల్లవరోచిషాయ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను ట్రై చేస్తాను. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య స్వరవందితయా విధాతుః పూర్వో నిధాయ కరపల్లవరోచిషాయత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. హరే కృష్ణ. సురవందితయో విధాతయో బ్రహ్మ యొక్క జననీయగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించవలెను. దివ్యుడగు దేవదేవుని పాదములను పూర్వులను ఎల్లప్పుడూ సంవాహనము కావించుచు శ్రద్ధతో ఆమె ఆ రీతిని సేవించుచు కానబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సుందర సురవందితయు
విధాతయగు బ్రహ్మ యొక్క జననియగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానింపవలెను. దివ్యుడగు దేవదేవుని పాదములను ఊరువులను ఎల్లప్పుడూ సంవాహనము కావించుచు శ్రద్ధతో ఆమె ఆ రీతి సేవించుచు కానబడును. ఇక్కడ సురవందితయు అని అంటున్నారు, అంటే దేవతల చేత పూజింపబడుతుంది. మన ఎక్కడైనా కూడా లక్ష్మిని పూజింపని వాళ్ళంటూ ఉండరు. ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారనమాట. అట్లానే ప్రతి లోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఆమెని పూజిస్తారు. అటువంటి లక్ష్మి విధాతయగు బ్రహ్మ యొక్క జనని, బ్రహ్మదేవుడి యొక్క తల్లి. అంటే బ్రహ్మదేవుడు వాస్తవంగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చిన కమలంలో ఉద్భవించినప్పటికీ కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి నారాయణుడి భార్య కాబట్టి అందుకని జననిగా లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి తల్లిగా ఇక్కడ చెప్తున్నారు. యోగి తన హృదయమునందు ధ్యానించవలను. ఆమె లక్ష్మీదేవి ఏ కర్మ చేస్తూ ఉంటుంది? భగవంతుడి యొక్క పాదాలు ఎప్పుడు పిసుకుతూ ఉంటుంది అనమాట. పాదాలు ఊరువులను అంటే తొడలనమాట. ఎల్లప్పుడూ అవి ఆమె సంవాదం సేవ చేసుకుంటూ ఉంటుంది ఎంతో శ్రద్ధగా. ఆ యొక్క పిక్చర్ని యోగి ధ్యానించాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఈ విశ్వముకు ప్రభువుగా నియుక్తుడైనప్పుడు గర్భోదక సాయి విష్ణువు అతని జనకుడైనందున లక్ష్మీదేవి సహజంగా అతనికి జనని అయ్యను. అది ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణు నుండి వచ్చినా కూడా ఆమె లక్ష్మీ అమ్మవారు వచ్చేసి గర్భోదక సాయి భార్య కాబట్టి ఆయనకి తల్లి అయిందనమాట. సమస్త దేవతల చేత మరియు ఇతర లోకవాసుల చేత ఆమె పూజనీయరాలు. ఈ మానవులు కూడా ఆమె కరుణ పొందాలని ఊళ్ళూరుతూ ఉంటారనమాట. దేవతలు గాని మానవులు గాని ఆమె కరుణ పడాలి మన మీద అనేసి ఎప్పుడు ఆతురతతో ఎప్పుడు కూడా తహతహలాడుతుంటారు. లక్ష్మీ కటాక్షం ఎప్పుడు వస్తుంది అనేసి. కానీ లక్ష్మీదేవి మాత్రం విశ్వమందలి గర్భోదక సముద్రమునందు శనించుండు నారాయణుని పాదములను ఊరుని సంవాదం చెయ్యుట ఎందే సదా నిమగ్నమైంది. అటువంటి దేవతలు అందరూ కూడా ఆ యొక్క కరుణ పడాలి, లక్ష్మీ కటాక్షం రావాలని అందరూ ఆమె కోసం పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆమె మటుకు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదసేవే చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి తననిగా వర్ణింపబడిన వాస్తవమునకు ఆమె గర్భంలో జన్మించలేదు. గర్భోదక సాయి విష్ణు నాభి నుండి ఒక కమలం నుండి జనించగా దాని యందు బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఇప్పుడు ఏదైతే లక్ష్మీ అమ్మవారు గర్భోదక సాయి విష్ణుకి ఆ పాదసేవ చేస్తూ ఉన్నది కదా, అది చూసి సాధారణ గృహిణి కూడా అలా చేయాలని వాళ్ళ భర్తలు అలా కోరుకోకూడదు అని శ్రీల ప్రభుపాద గారు భాషణలు చెప్తున్నారు. సాధారణ స్త్రీ పురుషుల స్వభావమునకు భగవానుడు పరుడు. మనం అనేక సార్లు విన్నాం కదా, పురుషుడు అనగానే ఇక్కడ స్త్రీ పురుషుల లింగభేదం చెప్పుకుంటున్నా అందరూ స్త్రీలే ఈ యొక్క భూమిలో కానీ స్వర్గంలో కానీ. పురుషుడు అంటే ఎవరు? భగవంతుడే అన్నమాట. అందుకే ఇక్కడ సాధారణ స్త్రీ పురుషుల స్వభావానికి భగవానుడు పరుడు. ఇక్కడ అభవస్య అన్న పదం కూడా ప్రధానమైంది. అభవస్య అంటే వచ్చేసి ఆధ్యాత్మిక దేహం అన్నమాట. మన దేహం ఏమో ఈ పంచభూతాలతో తయారు చేయబడింది, భగవంతుడి దేహం వచ్చేసి ఆధ్యాత్మికమైనది అనమాట. లక్ష్మీదేవి సహాయము లేకుండానే అతడు బ్రహ్మదేవుని సృజింపగలడు. ఆయన ఇష్టానుసారంగానే ఎవరి సహాయం లేకుండా ఆయన బ్రహ్మదేవుణ్ణి అనేది ఆయన సృజించారనమాట. ఆయన యొక్క ఇచ్చ మేరకు ఆయన బ్రహ్మదేవుణ్ణి సృష్టించుకోవడం జరిగిందనమాట. ఆధ్యాత్మిక స్వభావము లౌకిక స్వభావమునకు భిన్నమైనది. మనం ఎప్పుడైనా ఈ లౌకికంగా మనకు ఏదైతే కనపడుతుందో ఇలాగే ఉండాలి అంతటా అనుకోవటం తప్పనమాట. ఆధ్యాత్మిక స్వభావం పూర్తిగా వీటికి విరుద్ధంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా ఇలా కంపేర్ చేసుకోకూడదు. భగవానుడు తన భార్య నుండి సేవలు అందుటను దేవతలు లేదా మానవులు తమ భార్య నుండి సేవలు
కోరుకొనుటతో సమానము అని తలచరాదు అని శ్రీల ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఈ విషయమును యోగి తన హృదయమునందు ఎల్లప్పుడూ కూడా నిలుపుకోవాలని ఉపదేశించబడింది. తర్వాత భక్తుడు ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణ నడుమ ఈ దివ్య సంబంధాన్ని తలుచును కనుక నిరాకారవాదులు వలె మనోస్థాయిలో కాల్పనిక ధ్యానము కావింపరు. ఎప్పుడు కూడా భక్తులు గాని ఈ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యోగి గాని ఇట్లానే లక్ష్మీనారాయణల నడుమ ఈ భేదాన్ని అనేది చూడకుండా వాళ్ళు ధ్యానం అనేది చేస్తారు. మళ్ళా ఈ నిరాకారవాదులే ఈ విధంగా కాల్పనిక ధ్యానాలు అనేవి చేస్తారు. ఇక్కడ మళ్ళా భవ అంటే ఏంటో మీనింగ్ కూడా ప్రభుపాద గారు చెప్తున్నారు. భవ అంటే భౌతిక దేహం ధరించిన వాళ్ళు అంటే మనం అన్నమాట. అభవ అంటే భౌతిక దేహమును గ్రహింపక ఆది యొక్క ఆధ్యాత్మిక దేహం అందే అవతరించిన వాడని అంటే భగవంతుడు అనమాట. ఆధ్యాత్మిక దేహం ఆయనది. నారాయణుడు ఏ భౌతికమైన దాని నుండి జన్మించలేదు. అసత్తు నుండి అసత్తే జన్మించడం. అసత్ అంటే యథార్థం కానిదనమాట. యథార్థం కాని దాని నుండి యథార్థమే వస్తుంది కానీ అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నారు. నారాయణుడు అసత్తు నుండి జన్మించలేదు. బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభం కాకముందే భగవంతుడు ఉన్నారనమాట. అందుకనే ఆయన అభవ, మనం భవ అంటే అది ఆయనది ఆధ్యాత్మికమైనటువంటి దేహము అని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్పారు. తర్వాత 24వ శ్లోకము. ఊరు సుపర్ణ భువజయో అధిశోభమానో ఓజో నిధి అతసిక కుసుమావభాసో వ్యాలం విపీతవరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభిణి తంబబింబం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఊరు సుపర్ణ భుజయో రది శోభమాన ఓజో నిధి అతసికా కుసుమావభాసో వ్యాలం విపీత వరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభిణి తంబబింబం. పిదప యోగి తన మనస్సును సమస్త శక్తికి ఆధారం భూతమగు భగవాన్ని ఊరువుల ధ్యానమందు నిలపవలెను. అతసి పుష్ప ప్రభను బోలు అతని ధవళ నీలివర్ణపు గురువులు గరుడునిపై చనునప్పుడు శోభాయమానంగా కనపట్టును. మడిమల వరకు వ్రేలాడు పీతాంబరము చే చుట్టబడినదియు మొల నూలును గూడినదియునకు అతని నిదంబ ప్రదేశమును కూడా యోగి ధారణము కావింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడి యొక్క విభూతులు 6 విభూతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఊరు అంటే తొడలు అనమాట. ఆ తొడల్లో ఎంత శక్తి ఉన్నది ఏంటి వాటి గురించి చెప్తున్నారు. పిదప యోగి తన మనస్సును సమస్త శక్తికి ఆధారభూతమగు భగవాని ఊరుల ధ్యానమందు నిలపవలను. యోగి అనే వాళ్ళు భగవంతుడి యొక్క తొడల మీద ధ్యానం నిలపాలి. అతసీ పుష్ప ప్రభను బోలు అతని ధవళ నీల వర్ణపు ఊరువులు గరుత్మంతుడి చనునప్పుడు శోభాయమానంగా కనపడుతున్నాయి. ఆయన తొడలు ఎట్లా ఉన్నాయి? అతసీ పుష్పం. పుష్పం అంటే వైటిష్ బ్లూ అనమాట. ఆ నీల కలర్ లో ఉన్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి. అట్లాంటి ఆయన తొడలతో ఆయన గరుత్మంతుడిని ఎక్కినప్పుడు ఆ యొక్క దర్శనం ఇంకా ఎంతో అందంగా ఉందన్నమాట. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క మడిమల వరకు కూడా వేలాడుతూ ఉందన్నమాట. ఆ పీతాంబరం అట్లా చుట్టబడి ఉంది నడుముల దగ్గర నుండి. ఆ తర్వాత మలనూలును కూడినది నగు అతని నితంబ ప్రదేశమును కూడా యోగి ధ్యానం చేయాలి. నితంబ ప్రదేశం అంటే పిరుదులు అనమాట. వాటిని కూడా యోగి అనేవాళ్ళు ధ్యానం చేయాలి. ఈ మలనూలుతో అవన్నీ కూడా ఇట్లా కవర్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా శ్రీల ప్రభుపాద గారు మనకు భాష్యంలో చెప్తున్నంటే దేవదేవుని యొక్క దివ్య దేహము సమస్త మనకు మొన్ననే చెప్పుకున్నాం కదా భగవంతుడి యొక్క విభూతులు ఏంటి అని. ఇక్కడ దీనిలో కూడా ఇచ్చారు. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి మాతృజీ, లేకపోతే మనం చెప్పేసుకున్నాం.
ఇలా ఇది మరలా మరలా గుర్తుండాల్సిన పాయింట్ కదా, అందుకని అడుగుతున్నాను. భగవంతుడి యొక్క విభూతులు. హరే కృష్ణ. యశస్సు, సౌందర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరో హరే కృష్ణ అన్నారు మాతాజీ. మాత అదే ఐశ్వర్యస్య సమగ్రస్య చెప్దామన్నా మాతాజీ చెప్పారు కదా. హరే కృష్ణ. అవును మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అతని దేవదేవుని యొక్క దివ్య దేహము సమస్త ఐశ్వర్యంతో, సమస్త శక్తితో, సమస్త యశస్సుతో, సమస్త సౌందర్యంతో, సమస్త జ్ఞానంతో, సమస్త వైరాగ్యంతో ఉంటుంది. ఆయన యొక్క రూపం దివ్య రూపం అన్నమాట. ఆ దివ్య రూపాన్ని యోగి ధ్యానించాలి. నిన్న మనం చెప్పుకున్నట్టే ఈ ఏదైతే ఈ 6 పాయింట్స్ ఉన్నాయో అవి భగవంతుడికి దగ్గర ఉన్నవి. వాటికి మించి ఇంకెవరి దగ్గర ఏది ఉండదనమాట. సౌందర్యంలో గాని ఐశ్వర్యంలో గాని ఆయనకి మించి ఎవరికి ఉండదు. ఆయనే అల్టిమేట్ అన్నమాట. ఇలాంటి దేహాన్ని యోగి ధ్యానం చేయాలి. అతని శక్తి పూర్వులు తొడయందు విలసితమైనవి. ఆయన యొక్క శక్తి అంతా కూడా ఆ భగవంతుడి యొక్క తొడలలో ఉన్నాయన్నమాట. అతని తర్వాత భగవాన్ యొక్క దివ్య రూపము మందిరమునందలి అర్చామూర్తి వేరు కాదు. ఇట్లా మనం భగవంతుడి ఇట్లా మళ్ళా యోగి అనే వాళ్ళు ఇలా ధ్యానం చేస్తున్నారు. మరి మనకి ఎట్లా ఆ రూపం కనబడుతుందంటే మనం కూడా మందిరమందు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భగవంత్ విగ్రహాన్ని కానీ దర్శనం చేసుకుంటే ఇదే ఫలితం వస్తుంది అనమాట. సాధారణంగా స్వామి పీతాంబరముతో కప్పడుబడి ఉన్నారు. అంటే ఈ పీతాంబరాన్ని వైకుంఠ వస్త్రం అని కూడా అంటారని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు రాశారు. భగవంతుని రూపము అనేక విశేషములతో కూడి ఉన్నప్పుడు ఊహాజనితమైన లేదా నిరాకారమైన దాని మీద ధ్యానం అనేది చేయుట ఎట్టి కారణం లేదు, మరియు అలా అనుకోవటం కూడా శాస్త్రవిరుద్ధం. ఎప్పుడు మళ్ళా ఇదే చెప్తున్నారు, నిరాకారవాదులు ఎప్పుడు కూడా శూన్యంలో ధ్యానం చేయాలంటారు. అది తప్పు. భగవంతుడికి చక్కటి రూపం ఉంది, దాని మీదే ధ్యానం చేయాలని. ఇంకా దేవదేవుడు సమస్త శక్తి నిధి అయి ఉన్నాడు. ఆ యొక్క రూపాన్ని యోగి ధ్యానం చేయాలి అని ఉపదేశించబడింది అనమాట యోగికి. ఆ ధ్యానము పాదముల నుండి ఆరంభమయ్యి క్రమక్రమంగా జానువులకు, ఊరువులకు, చివరకు ముఖమండలం వరకు చేరాలి. జానువులు అంటే మోకాళ్ళు అన్నమాట. ఆ పాదాల నుండి పిక్కలు, మోకాళ్ళు, ఊరువులు అంటే తొడలు, చివరకు అట్లా వక్షస్థలము, భుజాలు, కంఠము, తర్వాత ముఖము, ఇట్లా ధ్యానం అనేది చేయాలన్నమాట. దేవదేవుని ధ్యానించే పద్ధతి ఆయన పాదాల నుండి ఆరంభం అవ్వాలి. భగవాని యొక్క దివ్య రూప వర్ణనము అర్చా విగ్రహము నందు ప్రదర్శితమగును. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, యోగి ఈ విధంగా ధ్యానించగలడు. మనం ఎలా దర్శించాలంటే మందిరంలో స్వామివారి మూర్తిని కానీ, మనం ఇంట్లో మందిరంలో భగవంతుడి రూపాన్ని ఇలా ధ్యానించాలన్నమాట. సాధారణంగా శ్రీ విగ్రహపు క్రింది భాగము పీతాంబరంతో కప్పబడి ఉండును. అదే వైకుంఠ వస్త్రం. అంటే ఆధ్యాత్మిక జగమున భగవానుడు ధరించిన వస్త్రం అన్నమాట అని పిలువబడుతుంది. అది చీలమడిమల వరకు కూడా వేలాడుతూ ఉంది. చీలమడిమలు అంటే పిక్కలకి ఆ పాదాలు కనపడుతున్నంత వరకు అన్నమాట. ఇప్పుడు మనకు మాయాపూర్లో కూడా మనం జపా సెక్షన్ లో మాతాజీ పెడతారు కదా స్క్రీన్ మీద, ఎంత అద్భుతంగా ఉంటుంది. పాదాలు కనపడుతూ ఉంటుంది అనమాట. అట్లాగా కట్టబడి ఉంటుంది ఆ వస్త్రం. ఆ విధంగా ధ్యాన నిమిత్తం పెక్కు ఆధ్యాత్మిక లక్షణములు ఉన్నప్పుడు ఏదో ఊహల మీద ధ్యానం చేయకూడదు అనేది మళ్ళా చెప్తున్నారు శ్రీల ప్రభుపాద గారు. ఎందుకు మనకు టెంపుల్స్ లో ఇంత అలంకరణ అంటే ఆ యొక్క రూపం మన మనసులో నిలిచిపోవటానికే ఇలా చేస్తారనమాట. అంత చక్కగా భోగంగా ఎంతో అలంకరణ అనేది స్వామివారికి చేస్తారు. ఇంకా 25వ శ్లోకం టైం ఉందన్నమాట. సమస్త భౌతిక సృష్టికి ఆధారం. 25వ శ్లోకం ఇది మాతాజీ. నాభి హృదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయోని దిశన అఖిల లోక పద్మం
వ్యూఢం హరిణ్మునవృషసనయోరముష్యత్ ధ్యాయేద్వయం విశదహార మయూక గౌరం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాభిహృదం భువన కోశ గుహోదరస్తం యత్రాత్మయోనిధి షణాఖిల లోక పద్మం. యోని దగ్గర ఆపుకోండి మాతాజీ, దట్ మీనింగ్. యత్రాత్మయోని దిశనాఖిల లోక పద్మం పూజ్యం హరిన్మణి వృష స్తనయోర ముష్యా ధ్యాయేద్వయం విశదహార మయూఖ గౌరం. హరే కృష్ణ. ఇక పైకానమాట, అది తాత్పర్యం. పిదప యోగి భగవానుని ఉదర మధ్యపు చంద్రుని బోలిన నాభిపై ధ్యానమును నిలుపవలెను. సమస్త విశ్వమునకు ఆధారభూతమగు అతని నాభి నుండియే సర్వలోకములను కూడియుండు పద్మము ఉత్పన్నమైనది. అదియే తొలిజీవుడగు బ్రహ్మ నివాస స్థానము. అదే రీతిని మరకతమనులను పోలియుండి వక్షస్థలమును అలంకరించియున్న పాల వంటి తెల్లని ముత్యాలహార కిరణములచే ధవలవర్ణముతో గోచరించు దేవదేవుని స్తనద్వయమును యోగి ధ్యానించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ యోగి ఏం ధ్యానం చేయాలంటే భగవంతుడి యొక్క నాభి గురించి ధ్యానం చేస్తున్నాం అన్నమాట. 25 శ్లోకంలో చూస్తున్నాం. పిదప యోగి భగవానుని ఉదర మధ్యపు చంద్రుని పోలిన నాభిపై ధ్యానం చెయ్యాలి. ఆ భగవంతుడి యొక్క నాభిని ఎట్లా పోలుస్తున్నారు? చంద్రుణ్ణి పోలి ఉన్నదన్నమాట. సమస్త విశ్వమునకు ఆధారభూతమగు అతని నాభి నుండియే సర్వలోకములను కూడియుండు పద్మము ఉత్పన్నమైనది. ఆ నాభి నుండే కదా కమలం అనేది వచ్చింది. అదే తొలి జీవుడకు బ్రహ్మ నివాస స్థానం. మనకు అంతకుముందు మాతాజీ కూడా చెప్పున్నారు కదా, అదేంటి దాన్ని ఏమంటారు మాతాజీ? మనం మర్చిపోయా. అది ఆ హిరణ్య గర్భాన ఆ పద్మము ఆ భగవంతుడి నాభి నుండి వచ్చినటువంటి ఆ కమలము ఏదైతే ఆ తూడు ఉందో దానిలో 14 లోకాలు ఉన్నాయి మనకు. అది మనం గోలోక చాట్లో చూసాము. అదే ఆ పద్మం ఏదైతే ఉందో హిరణ్య గర్భానే అనుకుంటా. దానిలో బ్రహ్మదేవుడి యొక్క తొలి జీవుడైనటువంటి బ్రహ్మస్థానం. అక్కడ బ్రహ్మగారు వచ్చారు. అదే రీతిగా మరకతమణులను పోలియుండు వక్షస్థలమును అలంకరించున్న పాల వంటి తెల్లని ముత్యాలహార కిరణములచే ధవళ వర్ణముతో గోచరించు దేవదేవుని యొక్క స్తనద్వయమును యోగి ధ్యానించాలి. ఆయన యొక్క స్తనద్వయాలు ఉన్నాయి కదా, వాటిని కూడా యోగి ధ్యానించాలి. వాటి మీద ఏమున్నాయి? ముత్యాలహారాలు ఉన్నాయన్నమాట. అవి ఏ వర్ణంతో ఉన్నాయి? ధవళం అంటే తెల్లని వర్ణంతో ఉన్నటువంటి ఆ ముత్యాలహారాలతో ఉన్నటువంటి స్తనద్వయాల్ని యోగి ధ్యానించాలి. తర్వాత ఆయన యొక్క ఆ నాభి వచ్చేసి ఎట్లా ఉందంటే చంద్రుని పోలి ఉన్నది. దాని మీద కూడా ధ్యానం అనేది చేయాలి అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకి ఈ వర్ణనంతా కూడా మళ్ళా 3వ స్కందం 19వ అధ్యాయంలో కూడా ఇదే మనకు చూసాము. తర్వాత ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో ఏం చెప్తున్నారంటే, తదనంతరం భగవాని నాభిపై అంటే సమస్త భౌతిక సృష్టికి ఆధారమైనటువంటి దాని మీద ధ్యానం చేయాలి యోగి అని ఉపదేశించబడింది. శిశువుకి బ్రొడ్డుత్రాడు ద్వారా తల్లితో జత కూడినట్లుగా తొలి జీవుడకు బ్రహ్మ భగవాని దివ్య సంకల్పం ద్వారానే కమలపు తూడు ద్వారా ఆ దేవదేవునితో జతకూడారు. ఇప్పుడు మనకి కూడా మన పిల్లలకి ఏది
బంధం అని చెప్తారంటే బొడ్డు త్రాడు బంధం అంటారు. అట్లాగే ఈ భగవంతుడికి బ్రహ్మదేవుడికి కూడా ఆ కమలత్తుడు బంధం అన్నమాట. దాని నుండే బ్రహ్మదేవుడు అనేది వచ్చారు కాబట్టి తర్వాత దాని మీదే ఈ యోగి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత విష్ణు భగవంతుడికి ఎప్పుడు కూడా ఆమె లక్ష్మీ అమ్మవారి సేవ చేసుకుంటుంది కదా, ఆయన పాదాలని మసాజ్ చేస్తూ ఉంటుంది కదా. పూర్వ శ్లోకంలో మనకి తెలిసింది. కానీ వాస్తవానికి బ్రహ్మదేవుడు భగవానుని ఊరు నుండే జన్మించాడు, కానీ తల్లి ఉదరు నుండి కాదు. మనం అందరూ ఇందాక కూడా అదే తెలుసుకొని ఉన్నాము. సంతానం రావాలి అంటే తల్లి నుండే వస్తుంది, తండ్రి నుండి కాదు అని. కానీ ఇక్కడ భగవంతుడు అభవ కాబట్టి, అంటే ఆధ్యాత్మికమైన శరీరం కాబట్టి, ఆయన ఏ శరీరంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియం ద్వారా అయినా కూడా వేరే ఇంద్రియం పని ఆయన చేయగలుగుతాడు అనమాట. అందుకనే ఆయన ఉదరం నుండి కమలం వచ్చింది, దానిలో నుండి బ్రహ్మదేవుణ్ణి ఆయన సృష్టించుకున్నారు అనమాట. ఇవన్నీ కూడా అచింత్యమగు కార్యక్రమాలు. తండ్రి ఏ విధంగా శిశువుని జన్మించును అనేటువంటి లౌకిక దృష్టితో మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకోకూడదు. తర్వాత కృష్ణ భగవానుడి ప్రతి ఇంద్రియము సర్వేంద్రియముల శక్తిని కలిగి ఉన్నది. ఈ విషయం మనం బ్రహ్మ సంహితలో కూడా మనం తెలుసుకొని ఉన్నాము. సమస్త ఆధ్యాత్మికమే కనుక ఇంద్రియములు బద్ధములు కావు. ఆయనకి ఇప్పుడు మనం వినాలి అంటే చెవుల ద్వారానే వినగలుగుతాం, చూడాలంటే కళ్ళ ద్వారానే చూడగలుగుతాం. కానీ భగవంతుడికి అట్లా ఏం అవసరం లేదు. ఆయన ఏదైనా చూడదలుచుకుంటే చెవి ద్వారా అయినా కూడా చూడొచ్చు, శరీరంలో దేని ద్వారా అయినా కూడా ఆయన చూడగలుగుతాడు అనమాట. కానీ శ్రీకృష్ణుడు తన కర్ణములతో గాంచగలడు, నయనములతో వినగలడు. ఇదే బ్రహ్మ సంహితలో మనకు తెలియజేయబడింది. ఆ దివ్య దేహపు అంగముపై ఇతర అంగ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మనకి చూడండి, మనం కూడా ఇంట్లో భగవంతుడికి నివేదన చేసామనుకోండి, అందరు అంటారు దేవుడు వచ్చి ఏమైనా తింటున్నారా అంటే నాస్తికులు. మీరు గుళ్ళల్లో కూడా ఇంత నైవేద్యాలు పెడుతున్నారా, ఆయన వచ్చి ఏమైనా తింటారా అని. ఖచ్చితంగా తింటారనమాట. ఎట్లా అంటే ఆయన కన్నులు మనం పెట్టిన ఆ యొక్క నివేదనని చూస్తాయి, అప్పుడు అది ప్రసాదంగా మారుతుంది అనమాట. అట్లనే భగవంతుడికి ప్రతి అవయవం కూడా ఏదైతే పని మనకి చెయ్యి ఏదైతే పని చేస్తుందో అదే పని ఆయన చేతి ద్వారా చేయగల, తనలో ఉన్న ఏ అవయవం ద్వారా అయినా ఆ పని అనేది ఆయన చేయగలుగుతారన్నమాట. విశ్వమందరి ఎట్టి సృష్టి కార్యమైనను దేవదేవునితోనే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది. భగవంతుడి యొక్క వక్షస్థలము అలంకరించిన ముత్యాల హారం సైతము ఆధ్యాత్మికమే. ఆయన ఆధ్యాత్మికమే, ఆయన ధరించినటువంటి ముత్యాల హారం కూడా ఆధ్యాత్మికమే. అందుకని ముత్యముల ధవళ కాంతిని వీక్షించమని యోగికి ఉపదేశించబడింది. యోగికి ఈ యొక్క ఇంట్రడక్షన్, ఈ యొక్క సలహా కూడా ఇచ్చారనమాట. ఆయన ధరించిన ముత్యాల హారాన్ని కూడా ధ్యానం చేయమని. మాతాజీ ఆపన్నా మాతాజీ చెప్పమంటారా? హరే కృష్ణ మాతాజీ చెప్పనా ఆపన్నా? ఇంకా చాపేంట్లే మాతాజీ, 26 స్టేట్ చెప్తే. అందుకే హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు లాస్ట్ లో మాతాజీ చెప్పిన దానికి బ్రహ్మ సంహితలో ఏ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? అంగాని యేసు సకలేంద్రియ ఎస్, వృత్తిమంతి పశ్యంతి వెరీ గుడ్ భగవంతి మాతాజీ. చిరం జగన్ ఆనంద మాతాజీ చిన్న తక్కువ విగ్రహగ్రస్త చెప్పేస్తారు. గోవిందం పురుషం గ్రేట్ సంభం మాతాజీ భజనం. మీరు. ఎస్ మాతాజీ. మీ కృప. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీవాణి రికార్డింగ్ ఆపేయండి.